సరే, హత్య జరిగిన రోజు మండపానికి మందు తీసుకెళ్ళని చెప్పేవే, అప్పుడు టైం ఎంత? టైం సరిగ్గా తెలీదు మేడం. అన్న అడిగిన మంది ఇచ్చి వెళ్ళిపోయాను. వాచ్ ఎవరిది? నాదే మేడం. ఎక్కడ కొన్నావేంటి? కొనలేదు మేడం, గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్. గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ అంట. ఈ వాచ్ నాది కాదు మేడం. ఆ రోజు అన్నగారి బాడీ తీసిన తర్వాత క్లీన్ చేసినప్పుడు దొరికిందని కట్టుకున్నాను. అప్పుడే అనుకున్నాను మేడం, ఇది గొప్పల వాచ్ అయి ఉంటుందని. మేడం ఈ వాచ్ నాదే. ఆ రోజు మాణిక్యం వారికి ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు మిస్ అయింది అనుకుంటాను. దొంగలించి ఆ రోజు వైన్ షాప్ మూసే టైంలో కొత్తగా ఎవరినైనా చూసేవా? ఓ పోలీస్ ఆయన వచ్చి ఒక కేసు మందు తీసుకెళ్లారు మేడం. ఆయనతో పాటు ఒక ఫారెన్ ఫ్రెండ్ కూడా వచ్చారు మేడం. మూర్తి, మేడం ఆ రోజు పెట్రోల్ రౌండ్స్ ఎవరో చూడండి. ఆడేదో వాగుతున్నాడు మేడం. నేను చూసినప్పుడు టేబుల్ మీద ఒక ఎంటీ గ్లాస్ ఉంది. మాణిక్యంతో ఇంకెవరైనా వచ్చారా? అది దాము అన్న కోసం పెట్టాను మేడం. దాము అక్కడికి వచ్చారా? ఎప్పుడు వస్తారు మేడం, కానీ ఆ రోజు తాగలేదు, వెంటనే వెళ్ళిపోయారు. దాము ఎక్కడ ఉంటారు ఇప్పుడు? ఆయన ఫామ్ హౌస్ లో ఉంటున్నారని తెలిసింది మేడం. ఆయన మీట్ అవ్వాలి. సరే మేడం, అపాయింట్మెంట్ లేకుండా ఆయన ఎవరితోనూ మాట్లాడరు. నేను మాట్లాడడానికి కాదు, ఎంక్వైరీకి వెళ్తున్నాను. అమరులు అన్నగారు పెద్ద అక్షరాల్లో ఉండాలి. సరేనా? కింద నా ఫోటో బాగా పెద్దదిగా ఉండాలి. అలాగేనా? ఇంటికి గేటుకి 12 కిలోమీటర్లు ఉంది. ఈ ఎండ మండిపోతుంది. శ్రీశైలం బండిలో పత్రాలు మర్చిపోయి వచ్చాను, వెళ్ళి తీసుకొచ్చేయండి. నాకు అర్థం కావట్లేదు, నేను నీకు పోలీసులా కనిపించట్లేదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు శ్రీశైలం. నేను పెరోల్లో వచ్చాను, ఒంటరిగా వెళ్తే నా సీట్ తిరిగిపోద్దంటావు. ఈ ఒక్క మాటతో అన్ని పనులు చేయించుకుంటున్నావు. స్టేషన్ లో కంటే నీకే ఎక్కువ పని చేశాను. నేను కావాలని. సరే, నేను లేనప్పుడు ఎవరికంటా పడకు. రేయ్ అన్నా, ఆ మనీని సరెండర్ అవ్వమన్నాను, ఉలుకు పలుకు లేదు. వాడి ఇంటికి వెళ్ళి చూడు. చూస్తాను. నీకు ఎవరా నువ్వు? శ్రీశైలం నా స్థలం అమ్మే విషయంగా తీసుకొచ్చారు. ఆ పార్టీయా? నిన్నెక్కడో చూసినట్టుంది. అయ్యో, నేను ఊరికి కొత్తండి, స్థలం అమ్మే విషయంగానే వచ్చాను. నువ్వు అంబులెన్స్ డ్రైవర్ కదా? కాదండి, స్థలం అమ్మడానికి వచ్చాను. నువ్వు తిలక్ కదా? ఏం కావాలి? నాకేం వద్దండి, 14 ఏళ్ల క్రితం తీసుకున్నది తిరిగి ఇచ్చిపోదామని వచ్చాను. ఏం మాట్లాడుతున్నావురా? దీన్నేగా వెతుకుతున్నాం. నేను నీకు మంచి చేస్తాననుకున్నావా? మంచోడ్లా నటించేలా చేశారు కదరా.
చూస్తే ఖైదీ భయపడతాడు, ఖైదీని చూసి పోలీస్ భయపడాల్సి వస్తుంది. నందిని వస్తుంది. ఈవిడెక్కడికి ఎందుకు వస్తుంది అబ్బా? అయ్యో, తిలకన్న లోపలే ఉన్నాడే. తనకు ఉన్నట్టు ఆవిడ చూసిందో నన్ను తలకిందులుగా వేలాడి తీసేస్తుంది. తిలకన్న రా రా, వెళ్ళిపోదారా రా. ఏమైంది శ్రీశైలం? పోలీసులు వస్తున్నారయ్యా. అరే మీరేనండి పోలీసు? ఇప్పుడు అది చాలా ముఖ్యం. నందిని వస్తోంది అయ్యా. నందిని ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? 2 సైట్లు కొనుక్కోవడానికి రా. బుక్ అయితే మన ఇద్దరికి అయితే ప్రాబ్లమ్. మన ల్యాండ్ అమ్మే విషయం? నువ్వు ల్యాండ్ లార్డ్వి, నేను బ్రోకర్ని. ఆవిడ కంటపడితే నన్ను ఉతికేస్తుంది అయ్యా. రా. అయ్యో, ఆవిడ ఇటే వస్తుంది. పద, మన సరోజ వెళ్ళి రూట్ లో వెళ్ళిపోదాం. అయ్యో, అది ఆయన రూమ్. సరోజ ఇప్పుడు ఇటే వస్తుంది. రా 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 రా, త్వరగా రా. అసలే నేను జుట్టు కత్తిరించలేదని నా మీద మండి పడుతోంది. నేను గనుక దొరికాను అనుకో, నాకు గుండు కొట్టించేస్తుంది. త్వరగా రా. బస్టాండ్ పక్కన స్థలం చూసామే, అదొద్దు కదా. ఆ రోజు వంతెన పక్కన స్థలం చూసామే, అది ఓకే కదా. నువ్వేంటి కొత్తగా న్యూస్ చూడడం మొదలెట్టావు? ఒక మంచి పాట పెట్టి విందాం. ఇల్లు కట్టాక ఎవరి పేరు పెడదాం? నేను ఎంత ఆశగా మాట్లాడుతుంటే న్యూస్ చూస్తావేంటి? ప్రజా సంక్షేమ పార్టీ కార్యదర్శి దాము హఠాన్ మరణం. ఆ పార్టీ అధ్యక్షులు మాణిక్యం గత కొన్ని రోజుల క్రితం హత్య చేయబడిన నేపథ్యంలో అధ్యక్షులుగా బాధ్యతలు వహించనున్న దాము కూడా మరణించడం సింహాచలంలో కలకలం రేపుతోంది. అదేలా నీ జ్యూరిస్డిక్షన్ లో నీ శత్రువులు మాత్రమే చనిపోతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దాము చనిపోయిన టైము, నువ్వు అక్కడికి వెళ్ళిన టైము ఒకటే. ఎలా? సార్, మాణిక్య మర్డర్ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాను. హై హై హై, జాలీ జాలీ. తిట్టు తిట్టు తిట్టు, అలాగే తిట్టు. బాగా తిట్టు, నాకు అలాగే తిట్టు. మీ ఇన్స్పెక్టర్ ఎవరిని ఎంక్వైరీ చేయాలి? ఏంటి అలా చూస్తున్నావు? ఆవిడ అడ్డంగా బుక్ అయిపోయింది. పదా. సార్, నేనేదో హత్య చేసినట్టు మీరు మాట్లాడుతున్నారు. టైం ఎంత? 9 o'clock. మందేస్తావా? మందు. మరి మీ వాచ్ ఎలా వైన్ షాప్కి వెళ్ళింది? ఆ మేడం ని చూస్తే జాలిస్తుంది. పోనీ మనం చెప్పేద్దామా? ఏమని? ఆ రోజు మనం ఫామ్ హౌస్ లోనే కదా ఉన్నాం. ఆ రోజు బార్ లో మర్డర్ జరిగింది. అప్పుడు మనం అక్కడే ఉన్నాం. అది కూడా చెప్పేద్దామా? చెప్పేద్దాం. ఇదిగో, నువ్వు 10 రోజుల్లో జైలుకు పోతావు. నన్ను కూడా తీసుకుపోదాం అనుకుంటున్నావా? ఆ రోజు అమ్మాయి నేను ఎంతలా తిట్టింది, నన్ను ఎన్నిసార్లు కొట్టిందో తెలుసా? నాగలింగం తనను కొట్టినా తప్పులేదు. రా, వెళ్దాం, మందు కొడదాం. నీకు 48 గంటల టైం. సస్పెక్ట్ ఎవరో కనిపెట్టి నా ముందు నిలబెట్టాలి. లేదంటే నీ వాచ్ అక్కడ ఉన్నందుకు నువ్వే సస్పెక్ట్ అని నిన్ను ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. చనిపోయిన వాళ్ళిద్దరూ మా వాళ్ళు. హంతకుడు ఎవరో కనిపెట్టలేదో ఈ స్టేషన్లో ఏ ఒక్కరూ ఉండరు. చోడవరం జైలు నుంచి మార్చారు ఆడేవిడా మేడం? ప్యాటర్న్ రక్త చెమటలు వచ్చి చనిపోయేలా చేయడమే మేడం. బతికున్నా వాడు మాట్లాడలేడు మేడం. ఓ పోలీస్ ఆయన వచ్చి ఒక కేసు ముందు తీసుకెళ్లారు మేడం. ఆయనతో పాటు ఒక ఫారెన్ ఫ్రెండ్ కూడా వచ్చారు మేడం. ఈయన కాదు మేడం. పెద్ద బీరువాలో ఉన్నాడు. ఈయన కాదు మేడం. బార్ లో చూసింది వీళ్ళని కాదా? కాదు మేడం. కార్తిక్, నైట్ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళు, లీవ్ పెట్టిన వాళ్ళు ఫోటోస్ చూపించండి. ఓకే మేడం, అలాగే. రే, ఆ పోలీసోడెవడో చూపించాకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. సరే మేడం. పోలీసులే కనిపెట్టాలి. ఇప్పుడు పోలీసునే కనిపెట్టమంటుంది. డాక్టర్, దామోదర్ కేసులో మీరు ఇచ్చిన రిపోర్ట్ తో నేను ఒక విషయం గెస్ చేశాను. దామోదర్ 20 years గా ఇన్హేలర్ యూజ్ చేశారు.
కానీ అటాప్సీ రిపోర్ట్ ప్రకారం చివరిగా హైడ్రోజన్ సైనైడ్ ఇన్హేల్ చేశారు. హైడ్రోజన్ సైనైడ్ ని ఇన్హేల్ చేస్తే బ్లడ్ స్వెట్ అవుతుంది కదా. అవుతుందమ్మా. ఇలా బ్లడ్ స్వెట్ అవడాన్ని మేము హెమటో హైడ్రోసిస్ అంటాం. కూర్చోమంటున్నానా? ఆయన చనిపోయినప్పుడు అర్థం చేసుకోరా. ఆయన కార్టిసాల్ లెవెల్ చాలా హైగా ఉంది. ఆయనకి ఆ స్థాయికి స్ట్రెస్ ఎక్కువగా ఉండాలమ్మా. సో కిల్లర్ దామోదర్ ఇన్హేలర్ లో హైడ్రోజన్ సైనైడ్ ఇన్ఫ్యూజ్ చేశాడు. అయ్యుండొచ్చు, కానీ నా ఎక్స్పీరియన్స్ లో చెప్పాలంటే ఇదేనమ్మా ఫస్ట్ కేస్. బట్ యు నో వాట్ డాక్టర్, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. వీళ్ళు ముగ్గురు దామోదర్ లాగే బ్లడ్ స్వెట్ అయి చనిపోయారు. రిషి వీడే ఈ ముగ్గురిని అదే ప్యాటర్న్ లో చంపాడు. రిషి 2011 నుంచి ప్రెసెంట్ వరకు అడవివరం జైల్లో ఉన్నాడు. వీడి ప్యాటర్న్ లోనే ఇప్పుడు దామోదర్ హత్య జరిగింది. డేవిడ్ 99 నుంచి 2007 వరకు చోడవరం జైల్లో ఉన్నాడు. 2007 లో రాజమండ్రి జైలుకి షిఫ్ట్ చేశారు. డేవిడ్ ప్యాటర్న్ లోనే మాణిక్యం హత్య జరిగింది. కానీ డేవిడ్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. సో వేరే వేరే టైంలో వేరే వేరే జైల్లో ఉన్న ఇద్దరు ప్రిజనర్స్ ప్యాటర్న్ లో ఇప్పుడు హత్యలు జరిగాయంటే వీళ్ళిద్దరికి మధ్య ఎవడో ఒకడు ఉన్నాడు.